హాయ్ అండి అందరికీ. నాటుకోడి కూర బబ్బెర్లతో కర్రీ అండి, చాలా బాగుంటుంది. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 ఇలాచీలు, చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకుంటున్నాను. ఈ విధంగా చేయాలండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి కర్రీ చేయడానికి, అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆనియన్స్ త్వరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవాలండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి కూర వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కర్రీ, ఈ విధంగా చేశారంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలపాలి. చూడడానికి కర్రీ సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వకండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత వేడి చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. నేనైతే 1 గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. ఒక 6 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మూత తీసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయ్యింది కర్రీ అయితే. ఒక్కసారి కలుపుకుందామండి. చాలా ఈజీ అండి చేయడానికి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో అయితే ఎలాంటి డౌట్ లేకుండా చేసేసుకోండి. ఇప్పుడు 2 గంటల పాటు నానబెట్టుకున్న బబ్బెర్లండి ఇప్పుడు వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం బబ్బెర్లు వేసుకోవాలి కర్రీలో. ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టాలండి. మళ్ళీ 6 విజిల్స్ ఇవ్వాలి. చూడండి మంచిగా దగ్గర పడింది కర్రీ మొత్తం, బబ్బెర్లు కూడా మంచిగా ఉడికాయి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడు చివరిగా 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత దగ్గర పడిందో, ఎంత బాగుందో కర్రీ అయితే చూడడానికి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి, ప్యాలాల్లోకి చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మంచి గ్రేవీతో బబ్బెర్ల నాటుకోడి కూర అండి, సూపర్ టేస్టీ. ప్లీజ్ లైక్